నీరు, సముద్రం ఈ రెండు కలిసిన చోట జీవి అట. ఈ రెండు కలిసిన చోట జీవి పుట్టుకొచ్చింది. జీవికి ఇంకా క్రోమోసోము ఏకకణ జీవి. తర్వాత అది బ్రేక్ అయ్యి మనిషి పుట్టింది. ఒక 70,000 సంవత్సరాలు 80,000 సంవత్సరాలు తర్వాత మనిషి ఒక జంతువుగా పుట్టాడు. ఆ జంతువు నుంచి పరిణామం. ఇది మొదలుపెట్టి అంటే ఒకటి చూసుకుంటా ఉంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. అక్కడికి పోయాం, అక్కడికి వచ్చి మొదలు పెట్టాను ఈ పుస్తకాన్ని. అంతరిక్షం నుంచి మొదలు పెట్టుకుంటా ఆ జీవి యొక్క పరిణామ క్రమాన్ని, మనిషి పుట్టుక, ఆ మనిషి తర్వాత పాత రాతి యుగం, ప్రాచీన సంస్కృతి ఈజిప్టు, మెసొపొటేమియా, ఇవి ప్రాచీన మన సింధు నాగరికత. అలాగే సౌత్ అమెరికాలో ఉన్నవి కొన్ని నాగరికతలు, సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని నాగరికతలు ఉన్నాయి. అవన్నీ ఏరుకుని వాటితో స్టార్ట్ అయితే ఆ తర్వాత పురాతన గ్రీసు, పురాతన రోము చరిత్రలో అప్పుడే ప్రజాస్వామ్యం అన్నారు, లేకపోతే సెనేట్ అన్నారు. సోక్రటీస్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళంతా కూడా తిరిగినటువంటి ఆ కాలం, ఆ ప్రాచీన నాగరికత తీసుకుని తర్వాత మతం పుట్టుకొచ్చింది. మనకి వేదకాలము హిందూ మతము ఉన్న తర్వాత క్రీస్తు జననం, అంతకుముందు బుద్ధుడి జనము, తర్వాత ఇస్లాము 6వ శతాబ్దంలో ఇస్లాము. వీటిని కూడా చొప్పించాలి, క్రమంలో చొప్పించాలి. అంతేగాని ముందు ఒకటి వెనక ఒకటి రాయకూడదని ఆ ఆర్డర్ వేసుకున్నాను నేను. ఆ వేసుకున్న దగ్గర పుస్తకాలను తీసుకుని కరోనా హెల్ప్ చేసింది బ్యాగ్స్. ఇక అలా ఆ క్రమంలో నేను యూరోపియన్ హిస్టరీలోకి వెళ్ళిపోయాను. యూరోపియన్ హిస్టరీలో ఇంగ్లాండ్ ఎట్లా ఏర్పడింది, ఫ్రాన్స్ ఎట్లా ఏర్పడింది, జర్మనీ ఎట్లా ఏర్పడింది, ఆ ట్రైబల్స్ ఏంటి, ఆ క్లాస్లు ఏంటి, స్కాండినేవియన్ నుంచి వైకింగ్స్ ఎట్లా వచ్చారు, ఇంగ్లీష్ ఎట్లా పుట్టింది, ఇవి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీ ఎట్లా జరుగుతుంది, ఆ సమయంలో మనకి ఇవన్నీ కూడా క్రీస్తు శకం తర్వాత జరిగినట్టు పరిణామాలు. ఆ తర్వాత చైనా, అది కూడా ఒక ప్రాచీన సంస్కృతి ఉంది, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉంది. సో అది అనుసంధానం చేస్తూ, ఇండియన్ హిస్టరీని అనుసంధానం చేస్తూ సైమల్టేనియస్గా ఈ 300-400 సంవత్సరాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక క్రమంలో దాన్ని పెట్టుకుని ఆ తర్వాత మతాలు, మత కలహాలు, తర్వాత మత కలహాల తర్వాత ఓకే బోర్డు కొడుతుందా? మా అమ్మాయి చెబుతుంది, అమ్మా వచ్చేసి మరి పుస్తకం గురించి చెప్పాలి కదా. అంటే ఐమ్ సారీ ఎమోషన్ ఇది. మరి నేను 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి. భారత్ అంటే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు. నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇవాళ నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి 4 మాటలు చెప్పాలనిపించింది. అందుకని ఇలా చరిత్ర గురించి, ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాను. ఇలా ఈ చరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ తర్వాత వరల్డ్ వార్స్ 1, 2 అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిజిగ్నేషను, ఫ్రెంచ్ రెవల్యూషను, తర్వాత అలానే బోల్షివిక్ రెవల్యూషను, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా దీంట్లో పెట్టేశారు.